హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనము 1 ఇయర్ బేబీ గర్ల్కి ఫ్రాక్ అయితే ఏ విధంగా కుట్టాలి, మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలని అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను వచ్చేసి బ్లౌజ్ పీస్తో, అంటే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, 80 సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ, ఆ బ్లౌజ్ పీస్తో నేను ఇక్కడ ఫ్రాక్ అయితే కుడుతున్నానండి. మనకు 80 సెంటీమీటర్స్ అయినా సరిపోతుంది. మనం ఏమన్నా శారీస్లో మనకి బ్లౌజెస్ కుట్టించుకోము కదా, సో అలాంటి పీసెస్ తీసుకొని మనము ఈజీగా ఫ్రాక్ అయితే కుట్టేసుకోవచ్చు ఇంట్లోనే. ఇక నేనైతే కాటన్ ఫ్రాక్ అయితే కుడుతున్నానండి, అంటే కాటన్ బ్లౌజ్ పీస్తో స్టిచ్ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి నేను లైనింగ్ కూడా సేమ్ కాటనే తీసుకున్నానండి. చిన్నపిల్లలు కాబట్టి కొద్దిగా కాటన్ వేసేస్తేనే ఇప్పుడు వచ్చే సమ్మర్లో కొంచెం వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. సో ముందైతే లైనింగ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసేసుకొని ఎక్కడ కూడా మనకు ముడతలు అనేది లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. కింది వైపు ఏమన్నా మనకు ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇలా స్ట్రైట్గా ఒకసారి కట్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింద ఒక 1/2 ఇంచు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే నా దగ్గర వైట్ చాక్ పీసే ఉందండి, కలర్ చాక్ పీస్ లేదు. సో ఈ వైట్ దాని మీద మీకు సరిగా కనిపించకపోవచ్చు, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేసేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్లో మనకు బాడీ యొక్క లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 8 ఇంచెస్ పైకి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇదే 8 ఇంచెస్ ఇక్కడ చివర్లో కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఇలా 8 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ షోల్డర్ కలిపి మనకు 1 ఇయర్ పిల్లలకైతే 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది, నెక్ షోల్డర్ కలిపి. అండ్ ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మనము 3.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 3.5 ఇంచెస్ దగ్గరికి ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ 1/2 ఇంచు ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని చంక రౌండ్ అయితే గీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ వెడల్పు, ఇక్కడ మనము నెక్ వెడల్పు 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మిగిలిన 2 ఇంచులు షోల్డర్, అంటే మొత్తం 4 ఇంచులు పెట్టుకున్నాం కదా, 2 ఇంచులు నెక్, 2 ఇంచులు షోల్డరు. అదేవిధంగా నెక్ డౌన్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. 1 ఇయర్ పిల్లలు కొద్దిగా బొద్దుగా ఉన్నా సరే, సన్నగా ఉన్నా సరే, ఇవే కొలతలు కొద్దిగా సరిపోతాయి. మనము జస్ట్ లూజ్ ఒక్కటి కొద్దిగా మార్చుకున్నామంటే, బొద్దుగా ఉండే వాళ్ళకి 1 ఇంచు ఎక్స్ట్రా అలా పెట్టుకున్నామంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాడీ యొక్క వెడల్పు చూసుకుందాం. బాడీ పార్ట్ యొక్క వెడల్పు వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని 1.5 ఇంచులు లేదా 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్లలోకి పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే 6 ఇంచులు పైన కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే కుట్లలోకి 1.5 ఇంచులతో ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ 2 లైన్స్ కూడా కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ లైన్స్ అయితే లైట్గా కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్తోనే. సో ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా కట్ చేసుకున్న దగ్గర మనము కుట్లలోకి 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, సో అక్కడ ఒక చిన్న టక్స్ పెట్టుకున్నామంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు నెక్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కే పెడుతున్నానండి. మ్యాక్సిమం రౌండ్ నెక్కే బాగుంటుంది చిన్నపిల్లలకి. సో అందుకని చెప్పి నేనైతే రౌండ్ నెక్కే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనము ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు నెక్. చూడండి, బ్యాక్ పార్ట్
ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాం. బాడీ పార్ట్ మెజర్మెంట్స్తో హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మనం బాడీ వైపు కట్ చేసుకున్నాం కదా, సో ఆ వైపునే ఈ మనం హ్యాండ్స్ కోసము మనమైతే ఇక్కడ చంక రౌండ్ ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, టేప్ని ఇలా పెట్టేసుకొని మనం చంక రౌండ్ చెక్ చేసుకుంటే మనకు 6.25 ఇంచు వచ్చింది. అంటే 6.25 ఇంచులో మనము 1 ఇంచు మైనస్ చేసుకుంటే 5.25 ఇంచు మనకు హ్యాండ్ యొక్క మొత్తం వెడల్పు అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే మనకు చంక రౌండ్లోంచి 1 ఇంచు మైనస్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, 5.25 ఇంచుకి ఇలా మార్క్ అయితే చేసుకోవాలి హ్యాండ్ యొక్క వెడల్పు. అండ్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ మనము 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. కుట్లలో కలిపి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 3.5 ఇంచుల దగ్గరికి ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3.5 ఇంచులకి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ 1.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో స్ట్రైట్గా 1 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనము హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మీకు వైట్ క్లాత్ మీద హ్యాండ్స్ ఏ విధంగా షేప్ డ్రా చేసుకోవాలనేది అర్థం కాకుంటే మన ప్రీవియస్ వీడియోలో కూడా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది వీడియో ఉందండి, ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి. హ్యాండ్ యొక్క వెడల్పు 3 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఈ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని ఇలా 2 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 4 మడతల మీద వేసుకుంటే సరిపోతుంది. మొత్తం మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, బాడీ అంతా ఒకేసారి కట్ చేయొచ్చు కాబట్టి 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మెయిన్ క్లాత్కి ఒక చివర్లో ఇలా మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ని అయితే పెట్టేసుకొని సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఎంత క్లాత్ అవసరం అవుతుందో అంత క్లాత్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ హ్యాండ్స్ కూడా మనం తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ అంటే మనకు ఈ మిగిలిన పీస్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్లో, అదే బ్లౌజ్ పీస్లో మనకు మిగిలిన పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ అంతా కూడా మనము కింద ప్రిల్స్ పెట్టడానికైతే యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఈ పీస్ మొత్తం కూడా మనము ఇలా పెట్టేసుకొని ఫ్రాక్ యొక్క పొడవు ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రాక్ మనం ఆల్రెడీ బాడీ పార్ట్కి 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సో మనకు ఫ్రాక్ యొక్క మొత్తం పొడవు వచ్చేసి 36 ఇంచెస్. ఈ 36 ఇంచెస్లో మనము 8 ఇంచెస్ తీసేసుకుంటే మనకు 18 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ 18 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే మనకు బాటమ్ పార్ట్ యొక్క పొడవు వచ్చేసి 18 ఇంచెస్. ఇంతకుముందు 36 అన్నాను కదా, సారీ అండి, 26లో 8 ఇంచెస్ బాడీకి పెట్టుకుంటాం కాబట్టి మిగిలిన 18 ఇంచెస్ ఇలా బాటమ్ పార్ట్ కోసం మెజర్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి, 18 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే ఈ పార్ట్ మొత్తం కూడా మనము ప్రిల్స్ పెట్టేసుకోవచ్చు.
ఇప్పుడు మెయిన్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, కింద పార్ట్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే విధంగా మనకు మిగిలిన లైనింగ్ ఉంటుంది కదా, సో ఈ లైనింగ్ను కూడా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత పొడవు ఉంటుందో దానికి ఒక 2 ఇంచులు తగ్గించేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ లైనింగ్ని ఇలా స్ట్రైట్గా మనం ఏమన్నా హెచ్చు తగ్గులుంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని మెయిన్ క్లాత్ ఎంత పొడవు ఉన్నది చూసేసుకొని దానికన్నా కొద్దిగా తక్కువ పెట్టేసుకొని లైనింగ్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా 2 ఇంచులు పైకి పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ క్లాత్ ఎక్కడి వరకు ఉందో చెక్ చేసుకొని అక్కడి వరకు కట్ చేసేసుకోవాలి. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రిల్స్ పెట్టుకోవడానికి, మనకు ఫ్రాక్ యొక్క బాటమ్ పార్ట్లో ప్రిల్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాం. ఈ బాడీ పార్ట్లో అయితే ముందు మనము లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఉంటుంది కదా, సో దాంట్లో ఒక పీస్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్లో రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏదని ఒకసారి చెక్ చేసేసుకొని మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ అంటే సరైన వైపు ఉంటుంది కదా, సో ఆ వైపు లైనింగ్ అయితే పెట్టేసుకోవాలి. సో మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ ఇలా లైనింగ్ పెట్టేసుకొని నెక్ దగ్గర మనకు క్లాత్ అనేది జరిగిపోకుండా ఉండటానికి కొత్త వాళ్ళు అయితే పిన్స్ పెట్టేసుకుంటే క్లాత్ అనేది జరగకుండా నెక్ అనేది రౌండ్గా తిరుగుతుంది. పాత వాళ్ళు అయితే అలాగే కుట్టేసుకోవచ్చు. క్లాత్ వచ్చేసి కాటన్ కాబట్టి ఏం మనకు జారదు, సో అలాగే అయినా కుట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్త వాళ్ళ కోసం చూపిస్తున్నాను కాబట్టి ఇలా నెక్కి 2 వైపులా పిన్స్ పెట్టేసుకున్నామంటే మనకు నెక్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఇలా నెక్ చుట్టూ కూడా ఒక పాదం ఇంచు గ్యాప్తో ఇలా రౌండ్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్స్ అయితే తీసేసుకొని ఈ నెక్లో మిడిల్లో ఉండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి రౌండ్గా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఇలా లోపల వైపుకి తిప్పేసుకొని నెక్ వైపు పైన ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒక పాదం ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి పై వైపున కూడా నెక్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా లైనింగ్ మొత్తం కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ మొత్తం కూడా మనము కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకు బాడీలో ఒక పార్ట్ అయితే స్టిచ్ వేసేసుకున్నాము. సేమ్ అదేవిధంగా ఇంకొక పార్ట్ కూడా నెక్ కుట్టేసుకొని మొత్తం లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 పీసులు కూడా జాయిన్ చేసేసుకున్నాను. ఇక్కడ రెండవ పీస్ జాయిన్ చేసేది మీకైతే వీడియోలో చూపించలేదండి, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి. సో ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఫ్రాక్ అంటే ఓపెన్ వస్తుంది కదా పిల్లల కోసము, సో అందుకోసం బ్యాక్ పార్ట్లో ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలి. బ్యాక్ మనకు హుక్స్ వస్తుంది కాబట్టి పిల్లల ఫ్రాక్కి ఇలా మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్కి ఏ విధంగా హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఒక సైడ్ హుక్స్ పట్టి ఇంకొక సైడ్ కాజా పట్టి అయితే పెట్టుకోవాలి. మనం బ్లౌజెస్కి పెట్టుకుంటాం కదా, ఆల్రెడీ బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. సేమ్ అదే విధంగా మనము స్టిచ్ వేసుకోవాలి.
ఇలా 1.5 ఇంచు వెడల్పుతో ఒక క్లాత్ అయితే తీసేసుకొని మెయిన్ మెయిన్ క్లాత్ వైపు పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపలికి టర్న్ చేసేసుకోవాలి. లోపలికి టర్న్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. సో ఇలా ఉక్స్ పట్టి అయితే కుట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ వచ్చేసి కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రాక్కి ఇంకొక వైపు ఉంటుంది కదా, ఈ కాజా పట్టి కోసం వచ్చేసి క్లాత్ వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో తీసుకుంటే సరిపోతుంది. 3 ఇంచులు లేదా 2.5 ఇంచుల వెడల్పు తీసుకున్నా సరిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా మెయిన్ మెయిన్ క్లాత్ వైపుకు పెట్టేసుకొని ఇలా ఒక పాదం ఇంచు గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా ఒక సైడ్ ఉక్స్ పట్టి, రెండు సైడ్ కాజా పట్టి, రెండు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో కాజా పట్టి మీద ఉక్స్ పట్టి ఈ విధంగా పెట్టేసుకొని రెండు కూడా అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్గా వచ్చే విధంగా అడ్జస్ట్ చేసేసుకొని కింద అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. అంటే రెండు జాయింట్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉండటం కోసం ఒక 2 to 3 టైమ్స్ దాని మీదనే ఇలా స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా రెండు కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. చూడండి, మెయిన్ క్లాత్ రెండు కూడా లోపల వైపుకు ఉండాలి. ఇలా లైనింగ్ క్లాత్ అనేది పై వైపు కనిపించేలాగా పెట్టుకొని షోల్డర్స్ వచ్చేసి జాయిన్ చేసేసుకుందాం.
ఇలా 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రాక్స్‌కి సైడ్ మనము తాళ్ళు కడతాం కదా పిల్లలకి. సో, ఆ థ్రెడ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అందులోంచి స్ట్రైట్‌గా ఇలా 2 పీసులయితే కట్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్‌గా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. మనకు 2 తాళ్ళొస్తాయి కాబట్టి చెరొక వైపు ఇలా 2 తాళ్ళు కట్ చేసేసుకొని, మనం బ్లౌజ్‌కి థ్రెడ్స్ ఏ విధంగా కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇవి కొద్దిగా లావున్నయి ఏం కాదండి. మనం మరీ బ్లౌజెస్‌కి థ్రెడ్స్ చాలా సన్నగా కుట్టుకుంటాం కదా! సో, అలా సన్నగా కాకుండా ఇవి కొద్దిగా లావుగుంటేనే బావుంటుందండి. ఫ్రాక్స్ కాబట్టి కొద్దిగా లావుగానే కుట్టుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇలా మనము బ్లౌజెస్‌కి ఏ విధంగా థ్రెడ్స్ కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా కుట్టుకొని టర్న్ చేసుకోవాలి. ఇలా 2 కూడా మనము టర్న్ చేసేసుకోవాలి. మనం నీడిల్‌తో ఏ విధంగా టర్న్ చేసుకుంటామో, ఈ డోరీస్ ఏ విధంగా కుట్టాలో ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్‌లో సెపరేట్ వీడియో ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్‌ని వెళ్లి విజిట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ థ్రెడ్స్‌కి చివరన మనము మువ్వల్లాగా కుట్టుకుంటాం కదా! సో, దానికోసము ఈ క్లాత్‌ని ఇలా క్రాస్‌గా 2 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ పొడవు ఉండేలాగా ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. ఈ లట్కన్స్ కూడా మన ఛానల్‌లో డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయండి. ఎవరికన్నా కావాలనుకుంటే లట్కన్ మోడల్స్ మన ఛానల్‌కి వెళ్లి ఒకసారి విజిట్ చేశారంటే డిఫరెంట్ మోడల్ లట్కన్స్ కూడా ఉన్నాయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి టైలరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్‌లో.
ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసి మిడిల్లో పెట్టేసుకొని ఈ థ్రెడ్ని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ అటు సైడ్ ఇటు సైడ్ క్రాస్గా ఫోల్డ్ చేసేసి మనము క్రాస్గా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నా హ్యాండ్ అడ్డుగా ఉంది మీకు ఈ లట్కన్స్ కుట్టేటప్పుడు. సో ఇవి మీకు సపరేట్ వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంది. ఎవరికైనా ఈ లట్కన్స్ ఏ విధంగా కుట్టాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా ఇంకొక థ్రెడ్కి ఇక్కడ ఇలా లట్కన్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెండు కూడా థ్రెడ్స్ కుట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్లో ప్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి, బాడీ పార్ట్ తీసేసుకొని మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఎంత ఉందో అంత వెడల్పుతో ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ ప్రిల్స్ అనేది మనం డైరెక్ట్గా బాడీకి జాయిన్ చేయకుండా ఇలా విడిగా కుట్టేసుకొని తర్వాత బాడీకి జాయిన్ చేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనకు ఖర్చులు కూడా కనపడకుండా జాయిన్ చేసుకోవచ్చు. అది ఎలా ఖర్చులు కూడా కనపడకుండా జాయిన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చూడండి, ముందైతే మనకు కింద పార్ట్ ఉంటుంది కదా, సో దానికి వచ్చేసి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకొని మొత్తం ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. మనకు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే మనకు క్లాత్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇలా మనం మొత్తం కింద పార్ట్ మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ క్లాత్ అంతా కూడా కుట్టేసుకోవాలి. మనకు బాడీ ఎంత వెడల్పు ఉందో చెక్ చేసుకొని ఈ ప్రిల్స్ కూడా పెట్టిన తర్వాత క్లాత్ అంతే వెడల్పు వచ్చే విధంగా మనము కుట్టుకోవాలి. మనకు ఒక ప్రిల్ ఎక్కువ తక్కువ వచ్చిందంటే, అంటే కింద పార్ట్ కొద్దిగా ఎక్కువ వచ్చిందంటే మనకి ఇంకొక ప్రిల్ పెట్టుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. లేదు కింద పార్ట్ కొద్దిగా తక్కువ వచ్చిందంటే ఒక ప్రిల్ తీసేసుకున్నామంటే మనకు అడ్జస్ట్ అయిపోతుంది. మనకు బాడీ ఎంత వెడల్పు ఉందో సేమ్ ఈ కింద ప్రిల్స్ పెట్టుకున్న పార్ట్ కూడా మనకు అంతే వెడల్పు ఉండాలి. చూడండి, ఈ ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ మెయిన్ క్లాత్కి ఈ ప్రిల్స్ పెట్టుకున్న క్లాత్కి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ ఇలా పెట్టేసుకొని బాడీ పార్ట్కి పై వైపున అంటే మెయిన్ క్లాత్ వైపున పెట్టేసుకొని ఇలా ప్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని మనం జాయిన్ చేసుకోవాలి. బాడీని మనం ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ వైపు పెట్టేసుకొని ఈ ప్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని పైకి ఇలా పెట్టేసుకొని జాయిన్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ కొద్దిగా ఎక్కువ వస్తే ఇంకొక ప్రిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు ప్రిల్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇలా జాయిన్ చేసుకోవాలండి. మనం ముందుగానే బాడీకి జాయిన్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది ఖర్చులు అనేది బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఇలా మనం ప్రిల్స్ సపరేట్గా పెట్టుకొని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ వచ్చేసి మనం బాడీ పార్ట్ని ఇలా తిప్పేసుకొని లైనింగ్ వైపు, బాడీ పార్ట్లో లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ వైపు ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని కింద ప్రిల్స్ అనేవి ఇప్పుడు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. మనం బాడీకి జాయిన్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. ఇలా లైనింగ్ని జాయిన్ చేసేటప్పుడు మాత్రం మనము పెద్ద పెద్ద ప్రిల్సే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు లైనింగ్ అనేది లోపల ఉంటుంది కాబట్టి మనము ప్రిల్స్ అనేవి పెద్ద పెద్దవి పెట్టుకున్నా కూడా బయటికి కనిపించవు.
ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనకు ఖర్చు అనేది కనిపించదు లోపలికి. చూడండి, మనకు ఎలాంటి ఖర్చు కూడా కనిపించదు. లోపల వైపుకి టర్న్ చేసినా కూడా బయటి వైపుకి కూడా మనకు ఖర్చులు అనేది కనిపించదు. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్‌లో కూడా మనము ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైతుందని నేను ఓన్లీ ఒక సైడ్ ఫ్రిల్స్ పెట్టేది మాత్రమే చూపించాను. మీరు అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌లో, బ్యాక్ పార్ట్‌లో 2 వైపులు కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. మనము హ్యాండ్స్ అనేది కటింగ్ వీడియోలో ఆల్రెడీ చూసాం కదా! సో, ఆ హ్యాండ్స్‌కి నేను ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా ఆల్రెడీ జాయిన్ చేసేసాను. వీడియో లెంత్ ఎక్కువైతుందని మీకు చూపించలేదండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో, ఆ హ్యాండ్స్‌కి మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసేసి మనము రెడీమేడ్ డ్రెసెస్‌కి హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనము హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి జాయిన్ చేసుకోకూడదు. ఇలా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తేనే మనకు కరెక్ట్‌గా వస్తుంది. చూడండి, ఇలాగా 2 సైడ్స్ కూడా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకొని ఇప్పుడొచ్చేసి ఫ్రాక్‌కి సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా మనము 1.5 ఇంచు కుట్ల లెగ్ పెట్టుకున్నాం కదా! సో, ఆ 1.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసేసుకొని అక్కడి నుంచి మనము సైడ్ అయితే జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చి మనము ఇక్కడ బాడీ పార్ట్ మనం ఫ్రిల్స్ పెట్టింటాం కదా! అక్కడొచ్చేసి ఇక లోపల వైపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్స్ ఉన్నాయి కదా! సైడ్ థ్రెడ్స్ అవి ఇక్కడ మనం బాడీ జాయిన్ చేసాం కదా! ఫ్రిల్స్ సేమ్ అక్కడ పెట్టేసుకొని కరెక్ట్‌గా ఇలా లోపలికి పెట్టేసుకొని ఇక్కడ జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా పైనుంచి ఫ్రాక్ కింది వరకు కూడా మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రాక్ అనేది 1.5 ఇంచు కుట్ల లెగ్ పెట్టేసుకొని పైనుంచి కింద వరకు కూడా జాయిన్ చేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఫ్రాక్‌కి 2 సైడ్‌లు కూడా మనము జాయిన్ చేసేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్‌గా 1 ఇయర్ బేబీ గర్ల్‌కి మనము ఫ్రాక్ అనేది ఈజీగా 1 అవర్‌లో స్టిచ్ చేసేసుకోవచ్చు.
ఎలాంటి రిస్క్ లేదు. కొద్దిగా ఒక్కసారి మీరు ట్రై చేసేసారంటే సెకండ్ టైం, థర్డ్ టైం కుట్టేటప్పుడు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. బయట మనం వందలు వందలు పెట్టి పిల్లలకి ఫ్రాక్స్ కొనే బదులు ఇలా మన చేత్తో మనమే కుట్టి వేసామంటే పిల్లలకి చూడ్డానికి కూడా చాలా క్యూట్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసాను. చూడండి ఫైనల్ లుక్ అయితే ఫ్రాక్ ఎలా ఉందో టర్న్ చేసి చూపిస్తాను. చూడండి ఫైనల్‌గా ఫ్రాక్ అయితే ఇలా ఉందన్నమాట. ఫ్రాక్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.